అన్నారు పాయింట్. ప్రతి ఒక్కరు అవకాశం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళండి, అదృష్టవంతుడు వాడు. అవకాశం వస్తే అమ్మాయి అయినా అబ్బాయిని అదృష్టవంతులు వాళ్ళు. గేమ్ని అర్థం చేసుకున్నంటే ఇంకా మిరాకిల్స్ జరుగుతాయి సార్ దాంట్లో. నా చెయ్యి బాగాలేకపోయినా, నా చెయ్యికి దెబ్బ తగిలినా నన్ను అక్కడ ఉండనిచ్చారంటే నేను మిరాకిల్స్ చేశారు. అంటే నేను అలా ఒక పేషెంట్గా ఉండటమే ఓ మిరాకిల్ అందరి దృష్టిలో. ఓకే, ఆ గేమ్ని నేను అర్థం చేసుకున్నాను వెళ్ళిన రోజే. ఓహో, ఈ గేమ్ ఇది. బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతాడు, మీరు నన్ను ఇంప్రెస్ చేయండి అని. 14 మంది కంటెస్టెంట్లకి అర్థం కాలేదు అసలు. ఇంప్రెస్ చేయటం అలాగా అంటే ఇతను ఏమన్నా మనకు టాస్క్ ఇస్తాడా? ఇంప్రెస్ చేయండి అనగానే కెమెరా దగ్గరికి వెళ్ళి కన్ను కొట్టి నా గేమ్ స్టార్ట్ చేస్తున్నా బిగ్ బాస్ అని అల్లాడిచ్చేసే ఒక గంటన్నర సేపు. ఓకే, ఒక గంటన్నర సేపు అసలు స్టూడియోని బాలగొట్టేస్తా అనే రేంజ్లో అల్లాడిచ్చా. నాకు జనరల్ నేను కాఫీ పిచ్చోండి అండి. కాఫీ అనేది నాకు సెకండ్ వైఫ్. ఉండలేను కాఫీ తాకుండా. 2 సార్లు తాగుతా రోజుకి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. అది పడకపోతే మాత్రం పిచ్చెక్కిపోద్ది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బిగ్ బాస్ని ఒక ఆట ఆడుకున్నా. అంటే ఆయనకి చెప్పే మళ్ళీ మనం అంత సీన్ లేదు, బిగ్ బాస్ని ఎవడు ఆడుకోలేడు, అంత సీన్ లేదు. కానీ బిగ్ బాస్ చెప్పా, నేను ప్రాంక్ చేస్తున్నాను, ఇంప్రెస్ చేయమన్నావు కదా, నేను చేస్తున్నాను, ఇది నా గేమ్, నేను ఆడుతున్నాను అని చెప్పాను. అల్లాడిచ్చే సార్. తర్వాత శివాజీ ఒకసారి యాక్టివిటీ రూమ్కి రా అన్నాడు. పోయాను సార్, ఇంత కాఫీ పెట్టాడు సార్. మీకు అది ఇష్టం నుంచి దాన్ని పెట్టించారు. ఇంప్రెస్ చేశాను నేను. ఇంప్రెస్ చేశారు.